నిర్మల్ జిల్లా కేంద్రంలోని శాంతినగర్ కాలనీలో అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇంటి నిర్మాణాలు తొలగించడంపై బాధితులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. కష్టపడి పైసా కూడబెట్టి ప్లాట్లు కొనుగోలు చేసి ఇండ్లు నిర్మించుకున్నామని, కానీ అధికారులు అసైన్డ్ ప్రభుత్వ భూముల్లో అక్రమంగా నిర్మించుకున్నారని కూల్చివేయడం అన్యాయమని అన్నారు. నిరుపేదలమైన తమ ఇండ్లను తొలగించడంతో పిల్లా పాపంలో పట్టుకుని రోడ్డుపై పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఇండ్ల నిర్మాణానికి అధికారులే అనుమతులు ఇచ్చి వారే కూల్చివేయడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ఇక అనంతరం జిల్లా కలెక్టరేట్ లో వినతి పత్రాన్ని అందజేశారు. అతని భూమి అదే అని తెలిసింది. అతను ఏం చేసి చిన్న చిన్న ఇల్లు కట్టుకుంటా అతను అమ్మిండు. అతను చెప్పింది మేము నమ్మి తీసేసుకున్నాము. ఇప్పుడు ఆ కట్టిన ఇల్లుని 8 లక్షలకు కొనుక్కున్నాం మేమైతే. ఇప్పుడు గవర్నమెంట్ ఇది పైనుంచి ఆర్డర్ వచ్చింది, మేము ఊళ్ళో కొట్టేస్తాము, ఇది మాదే రిజిస్ట్రేషన్ అయిపోయింది, మొటేషన్ అయింది. అక్కడ ఫ్లాట్లు కొనుక్కున్నాము. గవర్నమెంట్ అని చెప్పలేదు, మాకు ప్రైవేట్ అని చెప్పి మాకు ఒక్కొక్కరికి 5 లక్షలకు ఒకటి జాగాలు ఇచ్చిండు. మేము తీసుకున్నాం. మాకు అక్కడ కట్ట మీద పేపర్లు వేసి ఇచ్చిండు. మరి అది గవర్నమెంట్ అయితే మాకు ఎందుకు వేసి ఇచ్చిండు? ఈ గవర్నమెంట్ అని అప్పుడు చెప్పచ్చు కదా, చెప్పలేదు. ఇప్పుడు